ప్రైజ్ ధరడండి. ఇక్కడ మనం 7 దినముల గురించి మనం ఆదికాండము 5వ అధ్యాయంలో చదువుకున్నాం. 7వ వాడు నోవాహు అని. ఇక్కడ అదే నోవాహు గారి గురించి కొన్ని విషయాలు కొంచెం మనం నిదానంగా చర్చించుకుంటే 7వ అధ్యాయంలో మనకి ఇక్కడ చూడండి రాసి ఉంటుంది. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పాను. ఇది 1 వీక్ బిఫోర్, ఎప్పుడు నాశనానికి ముందు 7 దినములకు, అంటే నేను 6 దినములు పనిచేశాను, 7వ దినం రెస్ట్ తీసుకున్నాను. ఈ 7 దినములు సమాప్తమైన తర్వాత నూతన సృష్టిని ఆరంభించబోతున్నాను. ఈ మాటకి మనం అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా ఇక్కడ మనకి 10వ అధ్యాయంలో 7 దినములైన తరువాత, 7 దినములు కంప్లీటెడ్ తర్వాత 8వ దినం, అది మనకి లెక్కలేదు, మళ్ళీ వారం మొదటగానే స్టార్ట్ చేసింది. అక్కడ ఏం చేశాడు? నూతనమైన సృష్టి. ఇక్కడ కూడా మొదటి దినంలో భూమిని ఆకాశాన్ని వెలుగునిచ్చాడు దేవుడు. ఇలా వెలుగు చేసిన మొదటి దినంలో ఎలా చేశాడో ఇక్కడ వెలుగు నాశనమై ప్రతి ఒక్కరి మన హృదయంలో కూడా చీకటి కమ్ముకుపోయింది. కాబట్టి ఆ చీకటిని పారద్రోలడానికి మళ్ళీ దేవుడు నూతన సృష్టిని చేయటం కోసం, నూతన జనాంగం చేయటం కోసం మొదటిగా మళ్ళీ స్టార్ట్ చేశాడు. చూడండి, అక్కడ ఆయన వాళ్ళు జనాలందరినీ చనిపోయే టయానికి మొదటి దినం మళ్ళీ స్టార్ట్ చేశాడు. అక్కడ 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు వర్షము, నీరు. ఇది మనం ఇక్కడ తర్వాత చూసుకున్నా కూడా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. 7వ నెల, ఇక్కడ 7 రోజులు, 7వ నెల అక్కడికి వచ్చి ఆగింది. అయితే 8వ అధ్యాయము 10వ వచనం, అతడు మరి 7 దినములు తాళి మరల నల్ల పావురమును ఓడలోనికి వెలుపలికి విడిచెను. సాయంకాలంలో అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటి నుండి కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయాయని నోవాహునకు తెలిసెను. ఇక్కడ 7 రోజులు. అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఆ పావురమునకు వెలుపలికి విడిచెను. ఇలా తరువాత మళ్ళీ ఇంకొకసారి మనం చూసుకుంటే మరియు 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. ఇప్పుడు దేవుడు పలుకుతున్నాడు. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడంటను ఓడలో నుండి బయటికి రండి. ఇలా ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి 7ని, అంటే సంపూర్ణ సమయాన్ని, ఒక వారం ప్రదేశాన్ని మనకి ఇస్తున్నాడు. దీన్ని ఇప్పుడున్న ప్రజలు వారాలను డిసైడ్ చేసి లెక్క పెట్టారు, కానీ దేవుడే ఆరంభంలోనే మనకి వారాలని, సంవత్సరాలని మనకి ఏ విధంగా గడపాలో కూడా పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచాడు. విశ్వసించండి, దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించండి. దేవుడు ప్రతి ఒక్క రోజును, బైబిల్లో రాసినట్టు ప్రతి ఒక్క మాటను కూడా దాన్ని ఆచరణలో చేశాడు. మనుషులకి ఉపయోగకరంగానే చేశాడు. ఏది వ్యర్థంగా చేయలేదు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన విశ్వాసాలతో బలపడమని దేవుని బిడ్డగా ప్రార్థిస్తున్నాను.